వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. పప్పులేమి నానబెట్టుకోకుండా, పిండి రుబ్బుకునే పని లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గారెల్ని తయారు చేసి చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ గారెలు. అలాగే వీటికి కాంబినేషన్గా మనకి బండ్ల మీద దొరికే చట్నీని కూడా తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినపగుళ్ళు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు ఈ రేషియోలో తీసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పిండిని మీరు కావాలంటే మొత్తం ఎక్కువ మోతాదులో వేయించేసుకొని పిండి మరలో పిండి పట్టే చేసుకున్నా సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గారెలుగా వేసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక బౌల్ పెరుగుని తీసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా గిలకొట్టుకోవాలి. తర్వాత కొంత వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యము ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు చట్నీ కోసం నేను ఇక్కడ 4 టమాటాలను తీసుకున్నాను. టమాటాలని సగం వరకు కట్ చేసుకోవాలి. వీటికున్న ముచ్చుల్ని కూడా కట్ చేసేసుకుంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కట్ చేసేసుకోవాలి. చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కాస్త ఆయిల్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి నేను చూపిస్తున్న మాదిరిగా టమాటాలను పెట్టేసుకొని ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు చల్లారినటువంటి బియ్యము పప్పులన్నిటినీ కూడా జార్లో వేసుకొని పౌడర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ ఉప్మా రవ్వని కూడా తీసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మజ్జిగని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి మొత్తం వేసేసుకుంటే జారుగా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకి గారెల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మజ్జిగను కలుపుకోవాలి. ఒకవేళ మజ్జిగ అయిపోతే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పిండిని పావు గంట నుంచి అరగంట వరకు తప్పకుండా నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే పావు గంట నానబెట్టుకోండి, లేదు అనంటే ఒక అరగంట వరకు నానబెట్టండి. ఇప్పుడు టొమాటోలని పై పీల్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత పైన పీల్ తీసేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
తగినంత ఉప్పును వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి నేను ఇక్కడ 20 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఇవి నానే లోపల. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పావు టీ స్పూన్ కంటే తక్కువగా సోడా ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని చేత్తోటి నీట్గా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం గారెలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవాలి. ఎక్కడ విడిపోవడం కానీ అతుక్కోవడం కానీ ఉండదు, చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. వేసిన వెంటనే కదపకుండా కాస్త టైం చూసుకొని కలుపుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగానే వస్తుంది. పిండిని ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే గారెలు, అలాగే చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.